అక్క ఇంకా క్యారేజ్ పంపించలేదేంటి? అక్కకు ఒకసారి ఫోన్ చేస్తే. నమస్కారం కలెక్టర్ గారు. నువ్వెందుకు వచ్చావు? అదేంటి కలెక్టర్ గారు, మీ ఆఫీసుని నమ్ముకొని బతికే మనిషిని నేను. 4 మెతుకులు తినాలి అంటే మీలాంటి వాళ్ళు దయ చూపించాలి కదా. మీ దయ లేకపోతే నేను ఎలా బతకాలో చెప్పండి. నువ్వు ఎలా బ్రతుకుతావో నాకు తెలుసు. నువ్వు ఏం చేసి బ్రతుకుతున్నావో కూడా తెలుసు. అందుకే నా ఆఫీస్కి రావద్దని నీకు ఎన్నోసార్లు చెప్పాను. అయినా సిగ్గు లేకుండా నువ్వు ఇక్కడికి వస్తూనే ఉన్నావు. నువ్వు తీసుకొచ్చే ఫైల్స్ అన్నీ ఎలాంటి కాంట్రాక్టర్లవో నాకు తెలుసు. వాటి మీద వాళ్ళు అన్యాయంగా ఎంత సంపాదించుకుంటున్నారో కూడా నాకు తెలుసు. అలాంటి వాటిని నేను ఎంకరేజ్ చేయను. నీలాంటి బ్రోకర్లకి నా ఆఫీస్లోకి ఎంట్రీ లేదు. మర్యాదగా బయటికి వెళ్ళు. మీరు భలేవారు కలెక్టర్ గారు. మీరు ఇంత సిన్సియర్గా కనబడుతున్నారు కాబట్టే ఊళ్ళో మీకు అంత పేరుంది. కానీ మీరే దయ చూపించకపోతే మాలాంటి వాళ్ళ బతుకేమవుతుందో ఒక్కసారి ఆలోచించండి సార్. నన్ను మా అక్క ఎంతో కష్టపడి చదివించింది. తను ఎంతో శ్రమిస్తేనే నేను ఈరోజు ఈ స్థానంలో ఉన్నాను. నేను ఈ ఉద్యోగంలో అడుగుపెట్టినప్పుడు మా అక్క ఒక మాట చెప్పింది. నీ అధికారం పేదలకు ఉపయోగపడాలి తప్ప ఎలాంటి అవినీతి పరులకి నువ్వు కొమ్ము కాయకూడదు అని. మా అక్క మాటే నేను శాసనంగా భావిస్తున్నాను. అదే పని చేస్తున్నాను. నీలాంటి వాళ్ళకి నేను ఎప్పటికీ సహకరించను. మర్యాదగా బయటికి వెళ్ళు, లేదంటే పోలీసులు పిలవాల్సి వస్తుంది. అలాగేనండి. మీరింత చెప్పాక నేను కాదు అని ఎందుకు అంటాను? తప్పకుండా మీరు చెప్పిన దారిలోనే నడుస్తాను. మీరు చెప్పిందే నేను వింటాను. కాకపోతే ఈ క్యారేజీ తీసుకోండి. ఇంకా నేనేంటో నీకు అర్థం కాలేదా? అది నాకు అవసరం లేదు. బయటికి తీసుకెళ్ళు. అంత మాట అనకండి కలెక్టర్ గారు. ఇది నేను తీసుకొచ్చింది కాదు. మీ అక్కయ్య గారిని మీరు ఈరోజు క్యారేజీ తెమ్మన్నారంట కదా, ఆవిడే పంపించారు. అంజీ బయటే ఉన్నాడు. మీరు లోపల బిజీగా ఉన్నారు, వెళ్ళడానికి కుదరదు అని బంట్రోతు అంజీని బయట ఆపేశాడు. అదే టైంకి నేను మీ దగ్గరికి వస్తున్నాను. ఎలాగో నేను మీ దగ్గరికి వస్తున్నాను కదా, నేను ఇస్తాను అని అంజీకి చెప్పాను. అంజీ నా చేతికి ఇచ్చాడు. మీ అక్కయ్య గారిని మీరు భోజనం తెమ్మంది నిజమే కదా, అంజీ ఇచ్చాడు. అంజీ ఇక్కడికి వస్తే లోపలికి రాకుండా ఆపరు కదా, నీ చేతికి ఎందుకు ఇచ్చి వెళ్తాడు? అంజీయే తీసుకొస్తాడు కదా. సార్, నేను కూడా కాదనట్లేదు, అంజీయే తీసుకొచ్చాడు. కానీ మీరు బిజీగా ఉన్నారని మీ కింద వాళ్ళని పంపించారు కదా. అంజీకి మీరు తెలుసు కానీ వాళ్ళకి అంజీ తెలియదు కాబట్టి, నేను ఈ ఆఫీస్కి బాగా పరిచయమైన వ్యక్తిని కాబట్టి, అంతేకాకుండా అంజీకి కూడా నేను తెలుసు కాబట్టి అంజీ ధైర్యంగా నాకు ఇచ్చాడు. నేను ఇక్కడికి తీసుకొచ్చాను. అంజీ నీకెలా తెలుసు? భలేవారు కలెక్టర్ గారు. ఊరి మీద పడి బ్రతికేవాడిని, ప్రతి వీధి తిరిగేవాడిని. మీ అక్కయ్య గారు హోటల్ ఉన్నప్పుడు నేను అక్కడికి రెగ్యులర్గా వచ్చి టిఫిన్ చేసేవాడిని. అలా అంజీ నాకు పరిచయం. ఆ పరిచయం ఈరోజు ఇక్కడ పనికొచ్చింది. క్యారేజీ తీసుకొచ్చాను. ఇంకా ఎందుకు సందేహపడతారు? ఉండండి, నేనే వడ్డిస్తాను. అవసరం లేదు. ఏంటి మాణిక్యం ఇది? ఇది అంజీ తెచ్చిన క్యారేజ్ కాదు కదా. ఇప్పుడే నీ అంతు తెలుస్తాను. కమ్ టు మై రూమ్. ఓకే సార్. ఎస్ సార్. అంజీ ఇక్కడికి వచ్చాడా? వచ్చాడు సార్. ఇందాకే తనకు ఒక బ్యాగ్ ఇచ్చాడు సార్. అంజీ నీకు బ్యాగ్ క్యారేజ్ ఇచ్చి ఉంటాడు. నువ్వే ఇందులో డబ్బు పెట్టి తీసుకొచ్చావు. మర్యాదగా చెప్పు, ఇదంతా ఎందుకు చేశావు? అదేంటి కలెక్టర్ గారు అలా అంటారు? మీరు అడిగిందే చేశాను కదా, మీరు చెప్పిందే తెచ్చాను. ఇంకా ఎందుకండి నన్ను ఇబ్బంది పెడతారు? దయచేసి నా ఫైల్ మీద సంతకం పెట్టండి.
మీరు అడిగినంత ఇచ్చాను కదా. నన్ను కాపాడండి కలెక్టర్ గారు. ఛే! సార్, మీరు సంతకం పెట్టకపోతే నేను చచ్చిపోతాను సార్. ఏయ్! దండం పెడతాను. ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? ఎవరు మీరంతా? ఐఎమ్ ఫ్రమ్ ఏసీబీ సార్. మీ మీద కంప్లైంట్ వచ్చింది. ఇతను మీతో పని చేయించుకోవాలంటే మీరు లంచం అడిగారని మాకు రిపోర్ట్ ఇచ్చాడు. మేము ఈ విషయం సిఎస్ గారికి కూడా చెప్పాం. అది ప్రూవ్ అయితే మిమ్మల్ని కస్టడీలోకి తీసుకోమని చెప్పారు. కరుణాకర్ సార్, ఆ క్యాష్ తీసుకుని చెక్ చేయి. ఓకే సార్. ఎస్ సార్, నెంబర్స్ అన్నీ మ్యాచ్ అయ్యాయి. మనం ఇచ్చిన నోట్లో ఇవన్నీ, పైగా పౌడర్ కూడా ఉంది. చూసారా సార్, నేను కలెక్టర్ గారి గురించి చెప్తే మీరు నమ్మలేదు. కలెక్టర్ గారు అలాంటి వారు కాదు, చాలా మంచి వ్యక్తి. ఆయన చాలా సిన్సియర్. ఆయన మీద ఎలాంటి ఎలిగేషన్స్ లేవని మీరు నాతోనే అన్నారు కదా సార్. ఈయన బయటకు మంచిగా నటిస్తున్నారు సార్, కానీ లోపల అడుగుతున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళ అక్క క్యారేజ్ తీసుకొస్తుంటే ఆ క్యారేజీలోనే డబ్బు పెట్టి తీసుకురమ్మని నాతో చెప్పారు సార్. అందుకే క్యారేజీలో డబ్బు పెట్టి తీసుకొచ్చాను సార్. ఇలా ఎవరికి అనుమానం రాకుండా తీసుకుంటారు సార్. అవి మీరిచ్చిన నోట్లే కదా సార్. ఇది సార్ కలెక్టర్ గారి భాగోతం. సారీ సార్, మీరు లంచం తీసుకుంటున్నట్టుగా ప్రూవ్ అయింది. సిఎస్ గారి దగ్గర నుంచి మాకు పర్మిషన్ కూడా వచ్చింది. ప్లీజ్ మీరు కోఆపరేట్ చేసి మాతో పాటు రావాలి. లేదు సార్, ఇదంతా ఏదో నాటకంలా ఉంది. ఈ మాణిక్యం కావాలని చేస్తున్నాడు. వీడు ఎంతోమంది కాంట్రాక్టర్ల దగ్గర నుంచి వాళ్ళు నాసిరకం పనులు చేస్తే నేను సంతకం పెట్టిస్తానని వాళ్లతో చెప్పి ఆ ఫైల్స్ అన్నీ ఇక్కడికి తీసుకొస్తాడు. నేను ఎప్పుడూ కూడా ఇతని ఫైల్స్ మీద సంతకం పెట్టలేదు. మా ఆఫీస్కి కూడా రావద్దని నేను ఎన్నోసార్లు చెప్పాను. ఇలాంటి వాళ్ళని నేను ఎప్పుడూ ఎంకరేజ్ చేయను. కానీ అదంతా మనసులో పెట్టుకుని వీడు కావాలనే డ్రామాలు ఆడుతున్నాడు. ఓకే సార్, మరి ఈ క్యారేజీ మీరు తెప్పించిందే కదా, దాన్ని కూడా కాదంటారా? ఈ క్యారేజ్ నా గురించే వచ్చింది. నేను మా అక్కని వంట చేసిమ్మన్నాను. మా అక్క అంజీతో ఈ క్యారేజ్ పంపించింది. వీడు తెలివిగా ఆ విషయాన్ని తెలుసుకుని ఇక్కడ ఆఫీస్ బయట కాపు కాశాడు. తను లోపలికొస్తే అంజీ దగ్గర నుంచి ఆ క్యారేజ్ తీసుకున్నాడు. ఆ క్యారేజ్లో ఎలాంటి నోట్లు రాలేదు. కానీ వీడొస్తున్నప్పుడే ఆ నోట్లు పెట్టాడు. నన్ను ఇరికించడానికే ఇతనే ఇదంతా ప్లాన్ చేశాడు. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి సార్. ఇన్నాళ్ళు నా కెరియర్లో ఒక్క రిమార్క్ కూడా లేదు. ఇప్పుడు వీడు చెప్పాడని మీరు ఎలా నమ్ముతారు? సార్, మీ మీద నా గౌరవం ఉంది. మీ గురించి నేనెప్పుడూ తప్పుగా వినలేదు. మీరు ఈ వ్యక్తిని లంచం అడుగుతున్నారని మాకు కంప్లైంట్ ఇచ్చినప్పుడు మేం కూడా షాక్ అయ్యాం. మేము ఆ నోట్లని ఈ వ్యక్తికి ఇచ్చాం. మీరు తన్ని లంచం అడిగారో లేదో మేమే చెక్ చేస్తాం అన్నాం. అనుకున్నట్టుగానే ఆ డబ్బు కూడా మీ దగ్గరే ఉంది.